ఈ కథ వినండి, మీ జీవితం మారే సత్యం ఇందులో ఉంది. రామానుజాచార్యులు భక్తి కరుణకు ప్రతీక. ఒకరోజు ఆయన గురువు ఆయనకు ఒక పవిత్ర మంత్రాన్ని ఉపదేశించారు. అయితే ఒక షరతు పెట్టారు. ఈ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు, చెప్పితే నరకానికి వెళ్తావు అని చెప్పారు. కాని రామానుజాచార్యులు ఆలోచించారు. ఈ మంత్రం వల్ల నాకు మోక్షం లభిస్తే, ఇది అందరికీ తెలిస్తే వారు కూడా రక్షించబడతారు అని. అందుకే ఆయన ఆలయం గోపురంపైకి ఎక్కి ఆ పవిత్ర మంత్రాన్ని అందరికీ వినిపించారు. గురువు కోపంతో అడిగారు, నువ్వు నరకానికి వెళ్తావని తెలుసు కదా? అప్పుడు రామానుజాచార్యులు ఇలా చెప్పారు, నేను ఒక్కడే నరకానికి వెళ్తే సరిపోతుంది, కాని వేలమంది మోక్షం పొందితే అది నాకు ఆనందం అని. ఈ మాటలు విన్న గురువు కదిలిపోయారు. ఆయన మహత్తును అర్థం చేసుకున్నారు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, నిజమైన భక్తి అంటే స్వార్థం కాదు, ఇతరుల కోసం ఆలోచించడం. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రామానుజ అని కామెంట్ చేయండి.